చెప్పు ఒకసారి చెప్పు చెప్పు సౌండ్ తీసేస్తా కానీ చెప్పు ఇప్పుడైతే ఒకసారి తీసేస్తా బాబా మళ్ళీ వీడియో పెట్టుకునేటప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, మేము గుడికోతున్నాం ఫ్రెండ్స్. గుడికోవడానికి వీడియో తీసుకుంటుంది ఫ్రెండ్స్. వీడియో కొరికి గుడికోతుంది ఫ్రెండ్స్. భక్తితోటి పోవట్లేదు. అది మా శ్రీవారి వర్షను. మీరు కూడా అలానే అనుకుంటే చాలా పొరపాటు పడ్డట్టండి బాబు. ఎందుకంటే ఇప్పుడు మనం కొన్ని వంటలు చేస్తాం ఇంట్లో, అలాగే వీడియో కూడా తీసుకుంటాం. మరి వంటలు అయితే తింటాం కదా, మరి వీడియో తీసినామని వంటలను అయితే పక్కన పడేయం కదా. మరి వంటలు అయితే వీడియోని చూసుకుంటూ లొట్టలు వేసుకుంటూ తింటాం. మరి ఇది కూడా అంతే, టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి నార్మల్గా వీడియో తీసుకుంటున్నాం. నిజం చెప్పాలంటే పొద్దున్న లేవగానే ఎందుకో టెంపుల్కి పోదామా అని అన్నాం ఆయనతోని. సరే పోదాం, టెంపుల్కి పోవాలంటే పొద్దున లేవాలి, పొద్దున లేచి గుడికోవాలి. ఈ టైంలో అందరు భక్తులు వస్తారు, అందరి మాటలు వింటాడు, నీ మాటలు ఎక్కడ వింటాడు దేవుడు. అదే పొద్దునైతే ప్రశాంతంగా ఉంటాడు, నీ మాటలు వింటాడు, నీ కోరికలు కూడా తీరుస్తాడు అని పొద్దున అలా క్లాస్ వెక్కిండు. ఇప్పుడు బయలుదేరేటప్పుడేమో ఇలా అంటుండు. నిజం చెప్పాలంటే నువ్వు పోదామని రెడీ అయినాక వాళ్ళ సార్ కాల్ చేసిండని మళ్ళీ ఆఫీస్ దగ్గరికి డ్యూటీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ బ్రతిలాడంగా తీసుకెళ్తుండు. సో తీసుకెళ్ళిండు. ఇంకా రాగానే మళ్ళీ టిఫిన్ చేసి అయితే మేమైతే ఇంటికి బయలుదేరిపోతున్నాం ఈరోజు అయితే. సో నేనేటన్నా బయటకి కానీ టెంపుల్స్ కానీ మంచిగా ప్లాన్ చేసుకొని మంచిగా రెడీ అయ్యి అందరం పోయి మంచిగా ఫొటోస్ దిగి ఆడ కొంచెం ప్రశాంతంగా ఉందామనే టైంకే ఆయనకి ఫోన్ వస్తుంది. ఆగం చేస్తాడు, పోయిన కాడ కూడా ప్రశాంతంగా ఉండదు. ఇంకా మా డ్యూటీ అంతా ఎప్పుడు ఫోన్ వస్తుంది, ఎప్పుడు ఎటు వెళ్ళిపోతామో ఏంటో అస్సలు మాకైతే అర్థమే కాదు. కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది కానీ తప్పదు. ఇంకా నేను వీడియోస్ ఇస్తుంటే మా ఆయన ఏమో చేష్టలు చేస్తుండో పిల్లల్లాగా వీడియోస్ పెట్టొద్దు అని చెప్పేసి ఇంకా నేను ఎందుకుంటే ఈ కారణం ఎలా చేసినా మంచిదే వీడియోస్ అయితే పెడతా అని అయితే ఫిక్స్ అయిపోయినా. నేను ప్రతి వీడియో స్టార్ట్ చేయగానే ఏదో ఒకటి తింగర్ పని చేస్తూ ఉంటాడు. నేను ఇంకా ఆ వీడియో ఆ క్లిప్ని పెట్టడం బంద్ చేస్తున్నా. ఇక అట్లా అని చెప్పి మళ్ళీ రిపీట్ అయితే ఉంది. ఇంకా అందుకోసమే నేను ఇక ఎలా చేస్తే వీడియో పెడతాను. ఇంకా టెంపుల్ నుండి వచ్చైతే మేము మా మరిది వాళ్ళు అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే ఒక చిన్న పండుగ ఉంది, ఇంకా మళ్ళీ స్కూళ్ళు స్టార్ట్ అవుతాయి, ఇంకా మళ్ళీ వెళ్ళలేమని చెప్పేసి అయితే వెళ్తున్నాము. మేము ఎప్పుడు వెళ్ళినా వెమ్లవాడ గంగాధర నుండి అయితే వెళ్తాము, కానీ ఈసారి అయితే కరీంనగర్ నుండి వెళ్తున్నాము. ఎందుకంటే షోరూంలో కొంచెం పని ఉంది. ఆ పని ఏంటంటే పార్కింగ్ చేసిన కాడ కార్ లోపలికి వెళ్ళి వైర్లు అన్నీ కొట్టాయండి. సో ఈసారి ఏంటో కానీ ఈ ఇయర్లో మళ్ళీ ఈ సమ్మర్లో అస్సలు మంచిగా జరగట్లేదండి. హెల్త్లు బాగుండట్లేదు, నాకు కాకపోతే మా ఆయనకి, మా ఆయన కాకపోతే నాకు, ఏదో ఒక రూపంలో అయితే మనీ అయితే బయటకు వెళ్ళిపోతున్నాయి. ఇంకా మా చిన్నవాడైతే ఇప్పుడే షోరూమ్కి వచ్చేసేదండి, మంచిగా నవ్వుతున్నాడు. ఇంకా పెద్దవైనాక షోరూమ్సే పెడతాడేమో. ఇంకా ఇంటికి వచ్చేసరికి అయితే మా వేదాన్ని మంచిగా పడుకున్నాడు. రాగానే వంట స్టార్ట్ చేసిన. ఇంకా మా అత్తమ్మనైతే ఎప్పుడైనా రాగానే వంట చేసి పెడుతుండే, కానీ ఈసారి చేయలేదు. ఇంకా రాగానే నేను చేసి. మీరు మాత్రం ఒక్క లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి రా. బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.